ఇక అక్కడ చెత్త ఉండదు. మనం అక్కడ ఆడుకుంటాం, పాడుకుంటాం, చదువుకుంటాం, నిద్ర వస్తే కాసేపు విరామం తీసుకుంటాం. అట్లాగే మన శరణాలయాలు కూడా అందరు సందర్శించేది ఏకైక వ్యవస్థ. కులము, మతము, భేదము అనేది ఏది ఉండదు. ప్రతి ఒక్కరూ సందర్శించేదే శరణాలయం. ఆలయాలలో జీసస్ ఆలయం, మొహమ్మద్ ప్రవక్త ఆలయం అంటే మసీద్ అంటారు, దీన్ని చర్చి అంటారు. మన భారతీయ పదాలలో మందిరం అంటాం. ఈ 3 రకాల మందిరాలలో ఇవి 2 విదేశాల నుండి వచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ అతిథులుగా భావించే సంస్కారం ఉన్న దేశం మనది. కాబట్టి మనం వాళ్ళను అతిథులాగానే భావిస్తూ వాళ్ళను ఆదరిస్తూ మనలో కలుపుకుపోతాం. మరి ఇక్కడ పుట్టిన ప్రవక్తల ద్వారా ఏర్పడ్డ మతాలు ఇవాళ గురునానక్ జయంతి అని జరుపుతారు దేశమంతా. మనకు ఫోటో లేదు, మీరు పేపర్లో చూడవచ్చు, పేపర్లు ఉంది. ఇవాళ ఆల్రెడీ ఆంతర్యాన్ పేపర్లో గురునానక్ ఫోటో కూడా ఉంది. సిక్ వాళ్ళు జరుపుకుంటారు. ఆయన బోధనల వల్ల వాళ్ళ యొక్క మత గ్రంథం ఏర్పడ్డది. ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అయ్యప్ప మాలలు వేసుకుంటారు, వాళ్ళందరినీ అయ్యప్ప మతస్థులు అంటారు. ఎండాకాలం రాగానే శ్రీరామనవమి ముందర హనుమాన్ దీక్ష పట్టుతారు, వాళ్ళందరినీ ఆంజనేయ మతస్థులు అంటారు. దేవుడి పేరైనా సరే ఒక అంజన్ అంటుడు ఒక వ్యవస్థను ఏర్పడిస్తే అంజన్న మతం వల్ల అంటారు. అంటే ఒక వ్యక్తి ద్వారా ఏర్పడ్డదాన్ని మతం అంటారు. మరి హిందుత్వం ఒక వ్యక్తి ద్వారానో లేదా ఎవరు ఏర్పాటు చేస్తే ఏర్పడ్డది కాదు. సహజంగా ప్రకృతిలో పంచభూతాల సాక్షిగా పవిత్రమైన అఖండ భారతంగా ఏర్పడ్డదే మన భారతదేశం. కాబట్టి ఆ భారతదేశ సంస్కృతిని కాపాడడానికి చాలామంది మహనీయులు, మహాత్ములు, ఋషులు మన తల